సో ఈ పపాయ బేసిక్గా మేము లాస్ట్ ఇయర్ నవంబర్ ఫస్ట్ వీక్లో ప్లాంట్ చేసినాము, అరౌండ్ 3500 ప్లాంట్స్. సో ఇనిషియల్గా 40-45 డేస్ బాగానే ఉంది, ఎందుకంటే మేము ఈ కౌ మాన్యూర్ అంతా బాగానే వేసినాము. సో బాగానే ఉంది. దాని 45 డేస్ తర్వాత 2 ప్లాంట్స్ అక్కడ డౌన్లో కొంచెం మొజాక్ రింగ్ స్పాట్ సిమ్టమ్స్ కనుక్కున్నాయి. సో మేము అది బేసిక్గా ఈ ఆర్గానిక్ ప్రాక్టీసెస్ అన్నీ ఫాలో అయినాము, కాకపోతే ఏం యూజ్ ఉన్నట్టు అనిపించలేదు. దాని తర్వాత యూట్యూబ్లో గిరీష్ గారి నెంబర్ దొరికింది. దాని తర్వాత ఆయన కాంటాక్ట్ చేస్తే ఆయన కొన్ని వీడియోస్ ఫొటోస్ పంపించమన్నారు. సో పంపించిన తర్వాత ఆయన బేసిక్గా ఇది వైరస్ ఇది ఇట్లే కంట్రోల్ చేయకపోతే కానీ ఇంకా బాగా స్ప్రెడ్ అవుతుంది, తర్వాత క్రాప్ కూడా డ్యామేజ్ అవుతుంది అంటే సరే పంపించండి అని చెప్పి పంపించినారు. సో ఒక 2 months షెడ్యూల్ ఫాలో అయినాము. సో బాగానే ఫుల్ రికవర్ అయినాయి. అసలు ఏమాత్రం వైరస్ సిమ్టమ్స్ అనేది లేకుండా బాగా క్లియర్గా వచ్చేసినాయి. ఈ ఫ్రూట్ కానీ ఫ్లవర్ కానీ బాగా నీట్గా వచ్చింది. దాని తర్వాత మేము ఓకేలే బాగానే ఉందనుకొని వదిలేసినాం, అంటే స్ప్రే చేయలేదు కంటిన్యూస్గా. ఒక 2 months వరకు చేసినాం, దాని తర్వాత చేయలేదు. దాని తర్వాత మళ్ళీ 1.5 month తర్వాత మళ్ళీ కొంచెం సిమ్టమ్స్ లైట్గా కనిపిస్తే మళ్ళీ కాల్ చేసి మళ్ళీ ఒక 3 sets తప్పించినాను ఇది. సో బేసిక్గా ఫస్ట్ ఇదే స్ప్రే చేయాలి, ఇమ్యూనిటీ బూస్టర్ అని. సో ఇది స్ప్రే చేసిన తర్వాత ఇదే కాదు, మా ఫాదర్ చెప్పినాడు అక్కడ 2 ప్లాంట్స్కి ఏదో మిల్లీ బగ్ ఉన్నదని. ఈ డోస్ ఇచ్చిన తర్వాత నీట్ క్లియర్ అయిపోయింది అది. అసలు తను కూడా కొంచెం వండర్ అయినాడు, ఇది వైరస్కి కూడా కాదు అసలు దీని మిల్లీ బగ్ కూడా బాగా పనిచేస్తుందని. దాని తర్వాత సెకండ్ స్ప్రే లాస్ట్ వీక్ ఇచ్చినాము, అప్పుడు కూడా కొంచెం బాగా చేంజ్ కనిపించింది. ఇంకా థర్డ్ స్ప్రే ప్రాబ్లీ ఈ వీక్లో చేస్తాము. సో ఓవరాల్గా బాగానే వర్క్ అవుతున్నాయి పెస్టిసైడ్స్. ఎవరైనా వేరే వాళ్ళు కూడా ఎవరైనా రైతులు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ట్రై చేయొచ్చు. ఎందుకంటే మామూలుగా మనము ఇవి కెమికల్ పెస్టిసైడ్స్ ఎంత స్ప్రే చేసినా కూడా వైరస్కి ఏం క్లియర్ అవ్వదు. అది ఎట్లుంది అట్లా ఉంటాయి. ఊరికే రైతులు డబ్బులు నష్టపోవడము, అవి క్లియర్ కాకపోవడం తప్ప చెట్టును కూడా కొంచెం బాగా డ్యామేజ్ చేసి వాటిని లైఫ్ కూడా తగ్గించేస్తాయి. సో దానికంటే గో వైరస్ మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ట్రై చేయండి, ఇదైతే బాగా పనిచేస్తుంది.